గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బీసీ బంధు నకరికల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా కొనసాగుతా ఉన్నది. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. నకరికల్ హైవే మీద బీసీ సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నేతలు టైర్లను అడ్డంగా పెట్టి హైవేను అర్ధగంట సేపు దిగ్బంధం చేసిన పరిస్థితి కొనసాగుతున్నది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కొనసాగుతున్నది. తెల్లవారుజామున నాకట్పల్లి బస్ డిపోకు సంబంధించిన బస్సులను బయటికి రానియకుండా రాజకీయ పార్టీల నేతలు, బీసీ సంఘాల నేతలు అడ్డుకున్నారు. అలాగే నియోజకవర్గంలో 6 మండలాల్లో కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతా ఉన్నది. బీసీ బంద్లో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు పాల్గొంటా ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయనతో కలిసి తెలుసుకుందాం. బీసీ బంద్ ఎలా కొనసాగుతా ఉంది? బీసీ బంద్ సంపూర్ణంగా బంద్ విజయవంతమవుతా ఉంది. అన్ని వర్గాలు స్వచ్ఛందంగా, వ్యాపార వర్గాలు, పారిశ్రామిక వర్గాలు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తూ బీసీలకు మద్దతు తెలుపుతా ఉన్నారు. వాళ్ళది న్యాయమైన డిమాండ్. వాళ్ళ డిమాండ్లో సత్యం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది. ఈ ధర్మబద్ధమైన, న్యాయమైనటువంటి డిమాండ్ను సాధించుకోవడం కోసం, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం కోసం బీసీలు చేస్తున్నటువంటి బంద్కు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం అనేటువంటిది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము ఎవరిని బంద్ చేయమనకంటే ముందే వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకొని బంద్కు స్వచ్ఛందంగా సహకరిస్తాము. అసెంబ్లీలో అన్ని పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఏకపక్షంగా తీర్మానం చేసినప్పటికీ బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు కావట్లేదు? దాని మీద దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. వారికి బీసీల పట్ల నిజాయితీ లేని మూలంగానే ఈ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే ఇది రాహుల్ గాంధీ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రికి పేరు వస్తుంది అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ బీసీ బిల్లును ఇటు రాష్ట్రపతి కాడ కానీ, గవర్నర్ కాడ కానీ ఆమోదం పొందకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా చట్టంలో ఉండేటువంటి వెసులుబాటును ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగానే ఏకసభ్య కమిషన్ వేసి, డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవోని చేస్తే ఆ జీవో బేసిక్గా రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటే కోర్టుల ద్వారా దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం, కోర్టుల ద్వారా దీన్ని ఆపేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా బీజేపీ వికృత చేష్టలు, బీజేపీ వికృత చర్యలు ఎట్లున్నాయో జస్టిస్ గవాయ్ పైన ఒక అడ్వకేటు చెప్పు ఇసిరేస్తే కూడా ఇలా బీజేపీ ఎట్లా ఉన్నదో మీరు చూస్తాం. అంటే ఈ దేశంలో మాట్లాడే వాళ్ళపైన, రచయితలపైన, హక్కులపైన ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానము ఏ విధంగా ఉన్నదో ఈరోజు బీసీల పట్ల కూడా బీజేపీ వైఖరి కూడా అట్లనే ఉంది. బీసీల పట్ల వాళ్ళకున్నది కపట ప్రేమ, ఓటు ప్రేమ తప్ప బీసీల జీవితాలలో మార్పులు తీసుకురావాలి, బీసీల జీవితాలలో వెలుగులు నింపాలి, బీసీలని చట్టసభలలో తీసుకురావాలనే చిత్తశుద్ధి, నిజాయితీ బీజేపీకి లేదు. ఆ చిత్తశుద్ధి, నిజాయితీ లేదు కాబట్టి తెలంగాణలో బీసీ బిల్లు ఆమోదించకుండా, బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా ఇలా ఆటంకాలు కలుగుతున్నాయనేటువంటిది ప్రజలు గమనించారు, ప్రజలు ఆలోచించారు. కాబట్టి రానున్న రోజుల్లో తెలంగాణ గడ్డపైన బీజేపీకి స్థానం లేకుండా బీసీలు, ఎస్టీలు, ఏసీలు, మైనార్టీలు తప్పకుండా బీజేపీ చరమగీతం పాడతారని చివరిగా 42% బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పటికే మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాము. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కావాల్సినటువంటి చట్టసభలలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. ఇలా కోర్టులకు పోయి అటు కోర్టుల ద్వారా దీన్ని, ఈ కోర్టుల్ని ఎట్లా అధిగమించాలి, ఈ కోర్టుల్ని ఎట్లా ఎదుర్కోవాలి, కోర్టులను కూడా ఎదుర్కొని బీసీల వాయిస్, బీసీల నినాదం, బీసీల డిమాండ్ ఎంత సత్యమైందో కన్విన్స్ చేసి కోర్టులను కూడా ఈ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఏది ఏమైనా బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేయడంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారికి, మా సోనియా గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంది. తప్పకుండా అది ఇచ్చి తీరుతాం, అమలు చేసి తీరుతాం. బీజేపీ మెడలు వంచుతాం. రేపు ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకొని దేశ వ్యాప్తంగా బీసీల పార్టీలు ఇచ్చి తీరుతాం. న్యాయపోరాటంతో పాటు ప్రజా ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్
డిస్క్రిప్షన్లో ఉంది.